నిన్న మెకాలే ప్రతిపాదనలు అయిపోయింది. ఈరోజు వచ్చేసి వుడ్స్ డిస్పాచ్, వుడ్స్ తాకీదు 1854. ఈ పిఐఈ సబ్జెక్ట్స్ మొత్తం కూడా ఎక్కువ బిట్స్ ఎక్కువగా ఉన్నాయి. దానివల్ల నేను నోట్స్ ప్రిపేర్ చేయలేదు, డైరెక్ట్ పుస్తకంలోంచి మీకు చెప్తున్నాను. ఈరోజు వచ్చేసి వుడ్స్ డిస్పాచ్ 1854. ముఖ్యంగా హౌస్ వైఫ్స్గా ఉన్న వాళ్ళకి ఈ నోట్స్ ప్రిపేర్ చేసుకొని చదవాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది కదా, అందుకే నేను డైరెక్ట్గా బుక్నే చూపిస్తూ చెప్తున్నాను. 1835 మెకాలే ప్రతిపాదనల ఆధారంగా 1844లో గవర్నర్ జనరల్ లార్డ్ హౌడింగ్ ఉద్యోగాలను కేవలం ఆంగ్లం అభ్యసించిన భారతీయులకు మాత్రమే ఇవ్వాలని ఆదేశించాడు. దీంతో ఇంగ్లీష్ పాఠశాలలపై మోజు పెరిగి ఆంగ్ల మాధ్యమ పాఠశాలల సంఖ్య, కళాశాలల సంఖ్య గణనీయంగా పెరిగి స్వదేశీ పాఠశాలలు ఆదరణకు గురై మూసివేసే పరిస్థితి నెలకొంది. 1854 నాటికి భారతదేశంలో విద్యా వ్యవస్థలో అనేక మార్పులు వచ్చి విద్యా విధానాన్ని పునః పరిశీలన చేయాల్సి వచ్చింది. బ్రిటిష్ పార్లమెంటు మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఒక విద్యా విధానం రూపొందించడమే కాకుండా దానికి చట్టబద్ధత కూడా కల్పించారు. ఈ కమిటీకి ఈస్ట్ ఇండియా కంపెనీ డైరెక్టర్ల బోర్డు అధ్యక్షుడైన చార్లెస్ వుడ్ను మార్గదర్శక సూత్రాలు సమగ్ర విద్యా వ్యవస్థను సూచించాల్సిందిగా నియమించారు. ఈ వుడ్ తాకీదునే లెటర్ భారతదేశంలో ఆంగ్ల విద్యకు మ్యాగ్నా కార్టాగా భావించారు. వుడ్స్ తాకీదు అంటే లెటరు. ఈ వుడ్ తాకీదునే భారతదేశంలో ఆంగ్ల విద్యకు మ్యాగ్నా కార్టాగా భావించారు. దేశ విద్యా విధానానికి ప్రాతిపదికగా కూడా పేర్కొంటారు. హెచ్ఆర్ జేమ్స్ ఈ వుడ్స్ డిస్పాచ్ను భారతీయ విద్యా విధానంలో మ్యాగ్నా కార్టాగా అభివర్ణించారు. మ్యాగ్నా కార్టా అంటే హక్కుల పత్రం అని అర్థం, అంటే ఆంగ్ల విద్య యొక్క హక్కుల పత్రం. చార్లెస్ వుడ్ను ఆధునిక భారతీయ విద్యా విధానానికి పితామహుడుగా పేర్కొనవచ్చు. చార్లెస్ వుడ్ను ఆధునిక భారతీయ విద్యా విధానానికి పితామహుడుగా పేర్కొనవచ్చు. అలాగే ఇంతకుముందు మనం చదివిన లెసన్లో చార్లెస్ గ్రాంట్ని భారతీయ విద్యా విధానానికి పితామహుడుగా పేర్కొన్నారు. ఈ నివేదికలోని ముఖ్యాంశాలు: భారతీయ విద్యా వ్యాప్తికి బ్రిటిష్ ప్రభుత్వమే బాధ్యత వహిస్తుంది. భారతీయులకు పాశ్చాత్య విజ్ఞానాన్ని అందించాలని సూచించాడు. ఈ నివేదిక సిఫార్సులో భాగంగా భారతీయులకు బ్రిటిష్ వారు పాశ్చాత్య కళలు, శాస్త్రాలు, సాహిత్యం, తత్వశాస్త్రాల్లో ప్రవేశం కల్పించడం ఆంగ్ల విద్య ధ్యేయమని, స్త్రీ విద్యకు ప్రభుత్వం బాహాటంగా సహకరిస్తుందని, ఇంగ్లీషుతో పాటు భారతీయ భాషల అధ్యయనానికి కూడా విద్యాలయాలలో తగిన స్థానం ఉంటుందని ప్రకటించింది. భారతీయులకు విద్యను అందించే ప్రధాన లక్ష్యం ప్రభుత్వానికి కేవలం సేవకులుగా, దుబాసీ అంటే 2 భాషలు తెలిసినవాడు రూపొందించడమే కాకుండా భారతీయ ప్రజ్ఞను, నైతిక విలువలను, బుద్ధి కుశలతను పెంచుతూ కంపెనీ అభివృద్ధికి తోడ్పడాలి. స్వదేశీ భాషలో పుస్తకాల కొరత ఉండడం వల్ల ఆంగ్ల బోధనా భాషగా ఉండాలని, ఆంగ్ల భాషను కేవలం అభిరుచి, జిజ్ఞాస, భాషా జ్ఞానం గల వారికి మాత్రమే బోధించాలని, మిగతా వారు విజ్ఞానాన్ని తమ భాషలో నేర్చుకోవచ్చు మరియు నియత విద్యాలయాలలో భారతీయ భాషలైన సంస్కృతం, అరబిక్, పర్షియన్ భాషల అధ్యయనం చేయాలని సూచించారు. విద్యాశాఖ నిర్వహణ బాధ్యతను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించింది. ప్రతి రాష్ట్రంలో విద్యా వ్యవహారాలను నిర్వహించుటకు తగిన సమర్థవంతమైన సిబ్బందితో విద్యాశాఖలు డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్ ఏర్పాటు చేసి దానికి ప్రజా విద్యా నిర్దేశకాధికారి, ప్రభుత్వ విద్యా సంచాలకులు డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్ను నియమించాలి. ఇతడికి సహాయకులుగా ఉప విద్యాధికారి, ఇన్స్పెక్టర్, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్ ఉండాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయాలి. కలకత్తా, బొంబాయి, మద్రాసులలో విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేసి అనుబంధ కళాశాలల యొక్క పర్యవేక్షణ, అభివృద్ధి, విద్యా ప్రమాణాలు, కళాశాలలో విద్యార్థుల పరిరక్షణ, నిర్వహణ, పట్టాలు ఇవ్వడం బాధ్యతలు అప్పచెప్పాలి. విశ్వవిద్యాలయాలలో మతబోధనపై తటస్థ విధానాన్ని పాటించాలి. బాలిక, స్త్రీ విద్యను అందించే సంస్థలకు, వ్యక్తులకు ప్రోత్సాహం కల్పించాలి. ప్రైవేటు విద్యాలయాలు స్థాపించే వారికి గ్రాంట్ ఇన్ ఎయిడ్ను అందించాలి. పిల్లల నుండి తక్కువ ఫీజులు వసూలు చేస్తారని వీరి నమ్మకం. ఉపాధ్యాయ శిక్షణ కళాశాలల స్థాపన ఆవశ్యకతను గుర్తించి
ఉపాధ్యాయ శిక్షణ కళాశాలలను ప్రారంభించాలి. దశల వారీగా విద్యా సంస్థలను దశల స్థాయిల వారీగా ప్రాథమిక పాఠశాలలు, మాధ్యమిక పాఠశాలలు, ఉన్నత పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలుగా వర్గీకరించి బోధన నిర్వహణ జరగాలి. మెకాలే ప్రతిపాదించిన అధోముఖ వడపోత సిద్ధాంతం. అధోముఖ వడపోత సిద్ధాంతం అంటే ఉన్నత వర్గాల ప్రజలకి విద్యను అందించి వాళ్ళ నుంచి మధ్య వర్గాలకి తర్వాత సామాన్యులకు అందించేలా విద్యను అందించడాన్ని అధోముఖ వడపోత సిద్ధాంతం అంటారు. దీనిని మెకాలే ప్రతిపాదించింది కదా. మెకాలే ప్రతిపాదించిన ఈ సిద్ధాంతం విఫలమైనట్లుగా వుడ్ తాకీదు తెలిపింది. కాబట్టి ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత పాఠశాలను పెంచాల్సిందిగా ఈ కమిటీ సూచించింది. ఉపకార వేతనాలు, విద్యార్థులకు ఉపకార వేతనాలు మరియు ఇతర పథకాలను అమలు చేయాలని, వృత్తి విద్యను అందించే పాఠశాలలను, కళాశాలలను అవసరమైన ప్రాంతాలలో ఏర్పాటు చేయాలని సూచించారు. వుడ్స్ నివేదిక ఫలితాలు. ఈ నివేదిక ఫలితంగా ప్రతి రాష్ట్రానికి ఒక ప్రత్యేక విద్యాశాఖ 1855 ఏర్పాటై తనిఖీ, సూచనా విభాగాలు ప్రారంభమయ్యాయి. ఈ విద్యాశాఖను డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్ అని పిలిచేవారు. ఈ కమిటీ సిఫార్సుల వల్లనే 1857 సంవత్సరంలో భారతదేశంలో ఒక్కసారిగా లండన్ విశ్వవిద్యాలయ తరహాలో 3 విశ్వవిద్యాలయ కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. అవి కలకత్తా, బొంబాయి, మద్రాసు. వీటిని తొలి భారతీయ పాశ్చాత్య విధానపు విశ్వవిద్యాలయాలు అని అంటారు. ఈ విశ్వవిద్యాలయాలు ఆనాటి లండన్ విశ్వవిద్యాలయ తరహాలో బోధన జరుపుతూ పరీక్షలు నిర్వహించి పట్టాలు కూడా ఇచ్చేది. ఉన్నత విద్య పూర్తయిన విద్యార్థులకు విశ్వవిద్యాలయ ప్రవేశ అర్హత పరీక్ష అయిన మెట్రికులేషన్ను విశ్వవిద్యాలయాలు చేపట్టాయి. ఇంగ్లాండ్ దేశంలో 1878 వరకు స్త్రీకి విశ్వవిద్యాలయాలు ప్రవేశార్హత పరీక్షకు అనుమతి ఉండేది కాదు. ఇంగ్లాండ్ కంటే ముందుగానే 1877 భారతదేశంలో కలకత్తా విశ్వవిద్యాలయంలో ప్రవేశార్హత మెట్రిక్ పరీక్ష యొక్క ప్రవేశార్హత కల్పించి స్త్రీ విద్యను సాధించాయి. ఈ క్రమంలో పట్టభద్రులైన తొలి మహిళలు చంద్రముఖి బసు, కాదంబరి గంగూలీ. చంద్రముఖి మూవీ, గంగోత్రి మూవీ గుర్తుపెట్టుకుంటే ఈ మహిళలు గుర్తుంటారు. చంద్రముఖి, కాదంబరి గంగూలీ. కలకత్తా యూనివర్సిటీ నుండి మొట్టమొదటిగా పట్టభద్రులైన పురుషులు బంకించంద్ర చటర్జీ, చార్నాథ్ బోస్, జొడ్డునాథ్ బోస్. చార్నాథ్ బోస్నే జొడ్డునాథ్ బోస్ అంటారు. బంకించంద్ర చటర్జీ ఆల్రెడీ తెలుసు. చార్నాథ్ బోస్ గుర్తుపెట్టుకుంటే. కలకత్తా యూనివర్సిటీ నుంచి మహిళలు చంద్రముఖి బసి, కాదంబరి గంగూలీ. పురుషులు బంకించంద్ర చటర్జీ, చార్నాథ్ బోస్, జొడ్డునాథ్ బోస్. కంపెనీకి అవసరమైన ఉద్యోగులను తయారు చేయడానికి కావలసిన కర్మాగారాలుగా విశ్వవిద్యాలయాలను ఈస్ట్ ఇండియా కంపెనీ భావించిందని భారతీయులు వ్యాఖ్యానించారు. ఈ కమిటీ సిఫార్సుల వల్లనే భారతదేశంలో మొదటిసారి ప్రైవేటు వ్యక్తులు విద్యా సంస్థలను స్థాపించుటకు ఇంగ్లాండ్ మాదిరిగా గ్రాంట్ ఇన్ ఎయిడ్, సహాయ విరాళాల పద్ధతి ప్రోత్సహించబడింది. వీటిని ఎయిడెడ్ స్కూల్స్గా పిలుస్తారు. ఈ కమిటీ సిఫార్సుల వలన 1871లో విద్యాశాఖ నిర్వహణ బాధ్యతను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పచెప్పడం జరిగింది. విద్యా సంస్థలకు ప్రజల నుండి విద్యా పన్ను వసూలు చేయడానికి అవకాశం కల్పించడం జరిగింది. అనేక రాష్ట్రాలు విద్యా శ్రేణులను ఏర్పాటు చేశాయి. ఇవి జాతీయ విద్యా కమిషన్ 1964 నుంచి 66 వరకు ఏర్పాటు చేసే వరకు కొనసాగుతూనే ఉన్నాయి. లార్డ్ మెకాలే అధోముఖ వడపోత సిద్ధాంతం వల్ల విద్య కేవలం ఉన్నత వర్గాలకు చెందిన స్వల్ప సంఖ్యాకులకు మాత్రమే విద్య అందుతుంది. ఈ అక్రమ మార్గాన్ని విడిచి ప్రభుత్వం ప్రజానీక విద్యాభ్యాసానికి, మాస్ ఎడ్యుకేషన్ ఎక్కువగా కృషి చేయాలని ఈ కమిటీ నిర్ణయించింది. 1854 నుండి 1882 వరకు వుడ్స్ నివేదిక సరిగ్గా అమలు కానందువల్ల హంటర్ కమిషన్ ఏర్పడింది. దీనిని తొలి భారతీయ విద్యా కమిషన్ అని కూడా అంటారు. 1875 సంవత్సరంలో అలీఘర్ విశ్వవిద్యాలయంను సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ గారు అలీఘర్, ఉత్తరప్రదేశ్లో మొదటగా మహమ్మద్ ఆంగ్లో ఓరియంటల్ కళాశాల పేరుతో కేవలం ముస్లింలకు మాత్రమే విద్యను అందించుటకు ఏర్పాటు చేశారు. 1875 సంవత్సరంలో అలీఘర్ విశ్వవిద్యాలయాన్ని సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ అలీఘర్, ఉత్తరప్రదేశ్లోని సర్ సయ్యద్ మహమ్మద్ ఆంగ్లో ఓరియంటల్ కళాశాల పేరుతో విద్యను అందించుటకు ఏర్పాటు చేశారు. ఈ టాపిక్ వచ్చి వుడ్స్ తాకీదు.
ఇది అయిపోయింది. నెక్స్ట్ హంటర్ కమిషన్ నెక్స్ట్ చూద్దాం.